ఏపీ వ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలు పార్టీలకు చెందిన నేతలు పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు నివాళులర్పించి ఆయన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఇక తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని అమరావతిలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహాన్ని మరి కాసేపట్లో చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. అమరావతిలోని శాఖమూరు పార్కు దగ్గర ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. అమరజీవి త్యాగానికి స్ఫూర్తిగా ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించారు. ఆయన త్యాగానికి ప్రతీకగా 58 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 150 కోట్ల అంచనా వ్యయంతో 6.80 ఎకరాల విస్తీర్ణంలో పొట్టి శ్రీరాములు స్మృతివనం ప్రాజెక్టులో భాగంగా మొదటి దశ పనులు పూర్తయ్యాయి. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కేవలం 6 నెలల రికార్డు సమయంలో ఈ భారీ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ విగ్రహం తయారీకి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ను వినియోగించారు. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా రెండవ దశలో ఇక్కడ ఒక మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వంటివి నిర్మించబోతున్నారు. ఏపీ వ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలు పార్టీలకు చెందిన నేతలు పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు నివాళులర్పించి ఆయన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఇక తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని అమరావతిలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహాన్ని మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. అమరావతిలోని శాఖమూరు పార్కు దగ్గర ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని కాసేపట్లో సీఎం చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. అమరజీవి త్యాగానికి స్ఫూర్తిగా ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించారు. ఆయన త్యాగానికి ప్రతీకగా 58 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 150 కోట్ల అంచనా వ్యయంతో 6.80 ఎకరాల విస్తీర్ణంలో పొట్టి శ్రీరాములు స్మృతివనం ప్రాజెక్టులో భాగంగా మొదటి దశ పనులు పూర్తయ్యాయి. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కేవలం 6 నెలల రికార్డు సమయంలో ఈ భారీ నిర్మాణ విగ్రహాన్ని పూర్తి చేసింది. ఈ విగ్రహం తయారీకి మొత్తం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ను వినియోగించారు. ప్రాజెక్టులో భాగంగా రెండవ దశలో ఇక్కడ ఒక మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వంటివి నిర్మించబోతున్నారు.